స్టార్ అండ్ ఉంటే సార్ పైకి వస్తారు. స్టార్ అండ్ డైమండ్ స్టార్ ప్లీజ్ వస్తే ఒక ఫోటో తీసుకొని స్టేజ్లో పనిచేసే వాళ్ళు బాగుంటుంది. కొత్త వాళ్ళు నేను అడిగాను ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు బాగున్నారు. ఒకసారి ఎంతమంది వచ్చారు ఫస్ట్ టైం? న్యూ పీపుల్ స్టేజీకి ఫస్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ సార్. కంపెనీ పేరేంటి? వెస్టీజ్ కంపెనీ. ఇది మా కంపెనీ కాదు, వాళ్ళ మీద తిరిగిపోతే వాళ్ళది. అవునా, అంతేనా కదా? సో కంపెనీ పేరు వెస్టీజ్, నా పేరు కొత్త వాళ్ళ శ్రీనివాస్. నాకు 2017లో ఈ కంపెనీ అవకాశం నా ఫ్రెండ్ ద్వారా వచ్చింది. కానీ మనం వెంటనే జాయిన్ అవుతాం సార్. మన ఇంటికి వచ్చి మన ఎంట పడుతున్నారు కాబట్టి చూసేవాళ్ళు. ఇప్పుడు అందరూ అదే విధంగా ఉంటారు, ఎక్కువ మంది కొత్త వాళ్ళు. అవునా కదా? సో నేను కూడా ఒక 5 నెలలు బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా, తర్వాత చూద్దాం, చేద్దాం, ఆలోచిద్దాం. ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వస్తే మా మిస్సెస్ ఇచ్చి లేడు చెప్పు. 5 నెలల వరకు, 5 నెలల తర్వాత ఇలాంటి ఒక మీటింగ్ తీసుకెళ్ళిండ్రు బలవంతంగా. ఆ మీటింగ్ విన్న తర్వాత నా మనసులో ఉన్నటువంటి భయం పోయింది. నా మనసులో ఎందుకు భయం ఉంది అంటే, ఇది వెస్టీజ్ అనే పేరు నేను ఎప్పుడూ వినలేదు, ఇది ఉంటుందో పోయిందో, కొత్త కంపెనీ, ఇట్లాంటి చాలా కంపెనీలు వచ్చిపోయి గతంలో అనేటువంటి అనుమానం, అపోహ ఉండేది. మీటింగ్లో ఏం చెప్పారు, చాలా కంపెనీలు వచ్చిపోయి ఒక 100 కంపెనీలు ప్రజలు మోసం చేసిపోయింది గతంలో అనుకుందాం. పోయిన కంపెనీలు అన్నీ కూడా ఏం చేసినాయంటే ఇండైరెక్ట్గా అందులో మనం జాయిన్ అవ్వాలంటే సమ్ మనీ కట్టాలి. ఎంత కట్టాలి? ఒక కంపెనీ 12,500 పెట్టి ఇద్దరు జాయిన్ చేయాలి. ఇంకొక కంపెనీ 13,500, ఒక కంపెనీ 7,500, ఇంకొక కంపెనీ 9,000, 6,000, 3,000, ఎంత కొంత కట్టి జాయిన్ అవ్వాలి. ఈ కంపెనీలో కూడా ఇట్లా మీటింగ్లు పెడుతున్నారు. 1 లక్ష అంటున్నారు, 2 లక్షలు అంటున్నారు, 3 లక్షలు అంటారు. వచ్చిన వాస్తవానికి కొంతమందికి ఒక 10 మంది బాగుపడరు, ఒక 10,000 మంది కట్టి మోసపోయింది. వీళ్ళని చూసి డబ్బు కట్టే దగ్గర ప్రమాదం ఉంటుంది. వెస్టీజ్ కంపెనీలో రూపాయి కూడా కట్టేది ఏమి లేదు. ఇక్కడ కూడా డబ్బు కడితే ప్రమాదం. ఇప్పుడు నాకు ఎంత చెప్పారు, ఇన్కమ్ ఎంత వస్తుందని చెప్పారు? 18 lakhs. నెల రావట్లేదు. నెలకు 15, 16, 17, ఒక నెల 18 వచ్చింది. సో ఇది మనది బిజినెస్ అప్ డౌన్ ఉంటుంది. 18 వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ ఎంఎస్ఆర్కి ఈసారి 20 వస్తున్నారు. అప్పుడు ఆ 18 లక్షలు వచ్చినప్పుడు కూడా కంపెనీ ఒక స్కీమ్ పెట్టింది, ఆఫర్ పెట్టినప్పుడు కొంచెం సేల్ పెరిగింది, అందుకు వచ్చింది. ఇప్పుడు నాకు యావరేజ్ ఇన్కమ్ అయితే 15, 16, 17. లాస్ట్ మంత్ కూడా 17 ప్లస్ వచ్చింది. ఓకేనా? అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో 17 లక్షలు వచ్చింది నాకు. ఈ రోజు కొత్తగా వచ్చారు మీరు, కేవలం ఒక 5,000 కట్టి జాయిన్ అవుతున్నారా? నాకు 17 లక్షలు వచ్చింది, నాకు వస్తాయి 10,000, 5,000 కడితే అది మధ్యలో జంప్ అయిపోతుంది. ఇక్కడ కట్టట్లే, ఒక అవగాహన. కొన్ని ప్రోడక్ట్స్ వాడతాం, నాకు 17 లక్షలు వచ్చింది, నువ్వు కట్టట్లే. ఒక పేస్టో, సోపో, టీ పొడో, షాంపూ, వెస్టీజ్ బ్రాండ్ వాడమని చెప్తుంది. కంపెనీ రిజిస్ట్రేషన్ ఉంటుందా ఉండదా? ఉండదు కదా సార్, చెప్పాలి. ఉండదా ఉండదా? అందరూ కొంచెం ఉంది కదా. ఇప్పుడు చూస్తే 2004 జూన్ 2వ తారీఖు రిజిస్ట్రేషన్. ఇండియన్ కొత్తదా పాతదా? పాతదే, కానీ మన దగ్గరికి రావటం కొత్త. సో కొత్తది అనుకుంటున్నాం, అడ్వర్టైజ్మెంట్ లేదు, అందుకు కొత్తది అనుకుంటున్నాం. సో ఇప్పుడు 2004, 2025 ఎన్ని సంవత్సరాలు అయినట్టు? 21 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పటికీ చాలా మంది అవగాహన లేక వెస్టీజ్లో జాయిన్ అవ్వమంటే ఇట్లాంటి నేను చూశాను, 6 నెలలు కూడా ఉండదు ఇది అంటారు. బయట అంటారా లేదు? కొత్త వాళ్ళు అవగాహన లేక అంటున్నారు. వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడితే వాళ్ళకి అర్థం అవుతుంది, ఓహో ఇది 6 నెలలకు 3 నెలలకు పోయే కంపెనీ మనుషులు భూమి మీద బతుకున్నంత కాలం ఉంటుంది వెస్టీజ్ కంపెనీ. నో డౌట్. ఎందుకంటే మనం ఎవరు కట్టట్లే రూపాయి కూడా కోటానికి. సో కొన్ని ప్రొడక్ట్స్ వాడమంటుంది. 21 years నుంచి నడుస్తుంది. నేను జాయిన్ అయ్యి దగ్గర ఇప్పటికి ఒక 8 years అవుతుంది వెస్టీజ్. నన్ను కూడా అన్నారు స్టార్టింగ్ 6 నెలలు, సంవత్సరం కూడా ఉంటుందా ఉండదా? ఉండదు అన్నారు. అన్నవాళ్ళు ఉన్నదా? ఇప్పుడు అందరూ లేరు, కొంతమంది టైం వస్తే. మనకు కూడా టైం వస్తే మనకోవాల్సింది. సో కంపెనీ అయితే ఉంది, అక్కడికి క్లియర్గా ఉంది కంపెనీ. తెలియని వాళ్ళు అంటున్నాడు ఇందులో ఏమున్నాయి, వెస్టీజ్లో కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక 10,000 కట్టి ముగ్గురిని కట్టి మనం అనుకో, కొన్ని రోజులు నడుస్తుంది. పైసలు పెట్టేస్తుందా? లేదు. కాబట్టి ఎక్కడికి పోదు. చాలా కంపెనీలు అట్లే పోయింది. లింక్ సిస్టమ్, చైన్ సిస్టమ్ అన్నీ కూడా మనీ కట్టాలి, కట్టించాలి. ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలు వచ్చింది. ఒక కంపెనీ మనం ఎవరో చెప్తున్నారు, ₹1,00,000 ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ఎంత? 1,00,000.
లక్ష కడితే వారం వారం మనకు అకౌంట్లో పైసలు పడతాయి. రవి గారికి వచ్చిందా? ప్రతికన్నా బరువు ఉండాలి కదా కంపెనీ గురించి. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అట్లా జనాలందరూ జాయిన్ అవ్వటం, బురద అంటించుకోవడం, 10 మందికి అంటించడం. చూడండి, అధిక వడ్డీ. చాలా కంపెనీలు పడి మధ్య ₹1,00,000 ఒకేసారి కడితే నెలకు 12,000 ఇస్తున్నాడు ఒకడు. ఒక కంపెనీ పెట్టి 1వ నెల ఇచ్చిండు, 2వ నెల ఇచ్చిండు, 5వ నెల ఇచ్చిండు, 10వ నెల ఇచ్చిండు. 10 నెలలు ఇస్తే ఎంత వచ్చింది? ₹1,20,000 వచ్చింది. అసలు 1,00,000 అక్కడే ఉంది. 80 మళ్ళీ కొంతమందిని కట్టించారు, జాయిన్ చేయించారు. వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు? ఏమైనా రెగ్యులర్ వస్తున్నాయా రావాలి బ్యాంక్ చూస్తే రెగ్యులర్ వస్తున్నాయి. సో ఎప్పుడైతే 1,00,000, 2,00,000 వడ్డీ వచ్చింది, అసలు అక్కడే ఉంది. వీళ్ళని చూసి 100 మంది కట్టింది, కొంతమందికి వచ్చింది. వాళ్ళని చూసి ఇప్పుడు 800 కోట్లు 1,200 కోట్లు ఆ కంపెనీ మోసం చేసి వెళ్ళిపోయింది. ఈ మధ్య రీసెంట్గా ఒక కంపెనీ కనబడుతున్నా రకరకాలు. మనకి వాడు బతుకుతున్నాడు, తెలియటాడు, తేలుతా ఉన్నాడు. సో తెలియకలంతా కాదు బతుకుతున్నారు. ఇక్కడేమో ఒక పేస్ట్ కొన్న బాబు అంటే 100 అనుమానాలు అవుతాం. పేస్ట్ వాడండి అయితే వెస్టీజ్ పేస్ట్, వెస్టీజ్ కంపెనీ తయారు చేసిన పేస్ట్. నువ్వు ఏమైనా చెప్పు వింటా, వెస్టీజ్ మాత్రం నాకు చెప్పొద్దాడు. వీడు పాపం చేసినా మరి వెస్టీజ్ పాపం చేసి ఒక్క పేస్ట్ వాడమని చెబుతుంది. 75 రూపీస్ ఎంత ఉంది, 10 రూపీస్ డిస్కౌంట్ మనం పేస్ట్ ఇస్తుంది. నువ్వు పేస్ట్ కొనుక్కుంటే కంపెనీ ఎక్కడికి మునిగింది చెప్పండి. మనం ఏమైనా కడితే మునుగుతుంది. రమేశాన్ మంచివాడు ఇన్వైట్ చేసి మీరందరూ నా దగ్గర చీట్ చేశారు. నేను ఇప్పుడు మంచివాడు, నేను ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలియదు. ఏం కట్టినప్పుడు మోసం చేసి ఉంటుందా? ఏం లేదు. మీరు పైసలు ఇచ్చారు, నేను వస్తువు ఇష్టమైతే కొంటాం, లేకపోతే చాలా మందికి అవగాహన లేక చెత్త కంపెనీలలో కట్టి మోసపోయి చాలా మంది భయంతో, అనుమానం, అపోహంతో ఉన్నారు. అవునా లేదా? మంచి కంపెనీని అనుమానిస్తారు. ముంచే కంపెనీలలో కట్టిరు, మంచి కంపెనీని ఎవరు మరి ముంచేవాడిని నమ్మినంత తొందరగా మంచి ఎవరు టైం పడుతుంది. మంచి కోసం టైం పడుతుంది. సో నాకు 5 నెలలు పట్టింది ఈ కంపెనీ గురించి మీటింగ్కి వెళ్ళడానికి. తర్వాత మీటింగ్కి వెళ్ళాక ఏమర్థమైంది, ఇది డబ్బు కట్టి మోసం చేసే కంపెనీ కాదు. జస్ట్ ప్రొడక్ట్స్ ఒక బ్రాండ్ 450 ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పారు. నేనన్నా 450 కొనాలా? అందరూ 450 మొత్తం కొనాలంటే మళ్ళీ ఈ కంపెనీ కూడా ఏదో కూడా తిరిగిపోవాలి. లేదు, మనిషి 10,000 కొనాలని ఏమైనా రూల్ పెట్టిందా? లేదు. 7,000 కొనాలని ఏమైనా రూల్ ఉందా? రూల్ ఉంటే కంపెనీ ఏదో కూడా తిరిగిపోవాలి. చాలా కంపెనీలు వచ్చి టార్గెట్ పెట్టి ఇంత కొనాలి అంటే నీకు అవసరం ఉన్నా లేదు. నా కంపెనీలు ఈరోజు మార్కెట్లో లేవు. సో వెస్టీజ్ కంపెనీ 450 ప్రొడక్ట్స్లో మీరు ఒక 2,000 కొనండి, లేదా 1000 కొనండి, లేదా 500 కొనండి, 100 రూపీస్ కొనండి. వెస్టీజ్ వాడమని ఒక అడ్వైస్. వాడి మంచి విషయాలు చెప్పాలా వద్దా? చెప్పాలి. మనం చేసేది మంచిని చెప్పటం మనం చేయాలి. సో నాకు అక్కడ వెస్టీజ్ కంపెనీలో ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఏమున్నాయని చెప్పేసరి వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్. మనకి ఒక 10 ఎకరాల పొలం ఉంటే 10 ఎకరాలు అంటే ఒక ఎకరాకు వెస్టీజ్ ప్రొడక్ట్లు వాడండి. ఎకరాకు రిజల్ట్ మంచిగా వస్తే మిగతా పొలం వాడతా లేదా? రిజల్ట్ వస్తే. ఒకవేళ రాలేదు ఆపేద్దాం ఎకరాకు. ఇంకొకరికి చెప్తున్నావా? సో ఇక్కడ పంట రిజల్ట్ వస్తే ఇక్కడ వాడు, ఇక్కడ మంచిగా రిజల్ట్ వస్తే ఎవరికైనా చెప్పాలనిపిస్తే చెప్పు, లేదంటే నీ వల్ల వాడుకుంటానంటే వాడు. సో నాకు వ్యవసాయం లేదు, అగ్రికల్చర్ నేను చేయట్లేదు సార్, నాకు అగ్రికల్చర్ పొలం లేదని చెప్పిన, లేకపోతే ఒక లిమిట్ ఇస్తుంది, ఉన్న వాళ్ళతో చేయమంటారు. సో నాకు లేదు, ఎవరికైనా ఉన్న వాళ్ళకి చెప్పమంటారు. నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఎందుకు వెస్టీజ్ గురించి చెప్పాను, ఇట్లా బాగుంది యూజ్ చేయండి వాడండి అంటే మేము ఇప్పటికి అవి ఇవి వాడండి లాస్ట్ పోయాము ఇవన్నీ వేస్ట్ మేము నమ్మవాడు. ఒక 20 మందికి చెప్పారు. దగ్గర 20 మందిలో 18 మంది చూద్దాంలే ఇవన్నీ వేస్ట్ అని వెళ్ళిపోయారు. ఒక 2 మేము వాడతామని ముందుకు వచ్చింది. వాళ్ళు ఏమన్నా తెలుసా, నువ్వు కొనివ్వు పైసలు తర్వాత పని రాగిస్తావు. స్టార్టింగ్లో అనుమానం కదా, మనం ఇది చాలా బాగుంది, ఎకరం పెట్టుబడి ఎంత అవుద్ది, ఒక 15,000-16,000 అయితే సరిపోతుంది వెస్టీజ్ కాంప్లిమెంట్స్. సో ఒక 2కి నేను నిమ్మ తోటకి వాడిపించిన పైసలు నేనే ఇచ్చి రిజల్ట్ మంచిగా వచ్చింది. ఆ తర్వాత మెల్లగా ఇప్పుడు అక్కడ నేను చెప్పిన 20 మంది రైతులు వాడుతున్నారు. మంచి చేసినా చెడు చేసినా మనం చెప్పకపోతే వాళ్ళకి ఏమైనా కళ వస్తుందా వాడాలని. సో మంచి విషయాన్ని కూడా ఎవరో ఒకరు చెప్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఆ 20 మంది నాకు థ్యాంక్స్ చెప్తారు, సార్ మీరు చాలా మంచి చేశారు, మాకు బాగుంది, మమ్మల్ని చూసి ఇంకా చాలా మంది వాడుతున్నారు అని చెప్పేసి పిల్లలు చాలా మందికి మెంబర్షిప్ ఇచ్చినాం. ఇంట్లో ప్రొడక్ట్స్ వాడుతున్నారు,
వాళ్ళు తోటలు కొడుతున్నారు. వాళ్ళని చూసి ఇంకా చాలా మంది అయితే ఇప్పుడు ఒక టీమ్ లాగా తయారవుతుంది. మంచి విషయం. వెస్టీజ్ అనేది ఒక మంచి ప్రొడక్ట్స్ మనం వేరే వాళ్ళకి చెప్పడం, మనం వాడి మనకు వచ్చిన రిజల్ట్ చెప్పడం, బిజినెస్ కాదు, షేర్. చాలా మంది ఆయిల్ వాడి చాలా బాగుంది ఆయిల్ చెప్తున్నారు. బట్టలు లిక్విడ్ బాగుందా లేదా? మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంది వాడాలనిపిస్తే వాడండి, లేదంటే లిమిట్ తీసేయండి. ఇవన్నీ ప్రజల మీద బలవంతంగా రుద్దితే, సేల్స్ చేస్తుంటే, అమ్ముతుంటే మనం భయపడాలి. అవునా లేదా? ఉన్నాయి, కావాలంటే వాడండి, లేదంటే నేను స్టార్టింగ్లో అగ్రికల్చర్ అంటే నాకు అగ్రి ప్రొడక్ట్స్ లేవు, హెల్త్ సప్లిమెంట్స్ కూడా నాకు అవసరం లేదనుకున్నాను స్టార్టింగ్. ఎందుకంటే నేను చాలా హెల్తీగా ఉన్నా, నాకు వద్దు. నాకు ఏం కావాలి? వంట నూనె, కుకింగ్ ఆయిల్, పేస్ట్, సోపు, షాంపూ, సర్పు, టీ పొడి, బండల్ టైల్స్ తులసి లిక్విడ్, అట్లా ఫ్లోర్ క్లీన్, సంథింగ్ కొన్ని ప్రొడక్ట్స్ వాడదామని చెప్పేసి మరి ఎందుకో దేవుడు 5 నెలలు సతాయించిన నేను ఒక మీటింగ్ అయిన తర్వాత సతాయించాను. దేవుడు మరి ఎందుకో ఒక నెల వాడదామని చెప్పేసి స్టార్ట్ చేసి అడిగా. నాకు కూడా డౌట్, ఎంత కొనాలి, ఏమన్నా ఎంత కొనాలని రూల్ ఉందా? లేదు. జాయిన్ కావాలి, పైసలు కట్టాలా? ఏం లేదు సార్. నేను చెప్తున్నా సార్, నేను జాయిన్ అవుతా, జాయిన్ అయిన తర్వాత మరి నెల కొనాలని ఏమైనా టార్గెట్ పెడతాను అడిగిన. సో మనం ఉంటుంది కదా స్టార్టింగ్లో. సరే, ఏం టార్గెట్ లేవు, మీకు ఎంత చేతన అయితే అంత తీసుకోండి ప్రొడక్ట్స్. ఇప్పుడు ఈ నెల కొనండి, ఎగ్జాంపుల్ ఒక 2000కి. నెక్స్ట్ మంత్ మీకు అవసరం ఉంటే కొనండి, లేకుంటే కొనాల్సిన అవసరం ఉంది. అన్ని కండిషన్స్ అన్ని అడిగి ఏం ఇబ్బంది లేదు అనుకున్న తర్వాత ఒక 2000కి ఇంట్లో ప్రొడక్ట్స్, నాకు పొలం లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఇంట్లో ప్రొడక్ట్స్ ఒక 2000కి ఎంఆర్పిలో నేను పర్చేజ్ చేశాను. ఏం తీసుకున్నా? ఆయిల్, పేస్ట్, టీ పొడి, షాంపూ, సర్ఫ్, జనరల్ ప్రొడక్ట్స్ 2000. కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది, రేట్లు ఎక్కువ ఉన్నాయి అనిపించింది. క్వాలిటీ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. కానీ మన మట్టి పొరలు అర్థం చేసుకోవాలి తొందరగా. మీ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి కదా, ఏం ఎక్కువ రేటు? లోపలికి వస్తే అర్థమవుతుంది ఏమి ఎక్కువ, బయట నుండి చూస్తే ఎక్కువ రేటు. నేను నాకు తెలిసిన ఒక అతనికి మన ఆయిల్ ఇచ్చాను, 1 నెలే వాడేది, 2వ నెల ఏం కొనలేదు. ఎందుకు కొనలేదు, ఎందుకు 2వ నెల మళ్ళీ ఆయిల్ తీసుకోలేదంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి మా మీ కంపెనీలో. ఎవరి కంపెనీలో? మరి మా కంపెనీలో కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా, దరిద్రం ఉన్నప్పుడు తల మీద. రోజు సాయంత్రానికి క్వార్టర్ తాగుతున్నాడు 400 పెట్టి. 1 నెల కుటుంబానికి అందరికీ ఆరోగ్యం ఇచ్చే అమృతం లాంటి ఆయిల్ వాడకుండా గంట కిక్కించేదానికి ఖర్చు పెడుతున్నాడు. చూడండి, అన్నిటికీ పైసలు ఉన్నాయి కానీ వెస్టింగ్ ప్రోడక్ట్ వాడడానికి ఇదేదో మాది అన్నట్టుగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో పెళ్ళి అయితే నేనేమన్నా పని చేయమంటే ఏం చేయవచ్చు. మా ఇంట్లో పెళ్ళి అయితే అన్నీ చేసుకుంటాం, లాస్ట్ తినే ఆకులు తీసేయడం లేకుండా కూడా తీసుకుంటాం. మన పెళ్ళి అయితే ఇప్పుడు అతనికి నేను ఆయిల్ ఇచ్చా కాబట్టి నా పెళ్ళి అనుకున్నాడు. నాకు మీటింగ్కి వస్తే దేవుని పెళ్ళి అనేది అర్థమైంది. నీ పెళ్ళి కూడా నువ్వు పని చేసుకోకుండా ఏం చేసింది? మీ కంపెనీలో కాస్ట్ ఎక్కువ అనేది 1 నెల కొని ఆపేసింది ఆయిల్. మళ్ళీ దానికి ఏదో పేరు పెట్టారు, అంత టేస్ట్ లేదంట. మర్చిపోయిన గొర్రెలో బర్రెలతో తీసుకొచ్చి కలిపితే మాది ప్యూర్ కౌడు ద్వారా తయారు చేసింది. ఎందుకు టేస్ట్ ఉంటుంది? ఆరోగ్యానికి బాగుపడదు. ఈరోజు 21 సంవత్సరాలకు వెళ్ళి వెస్టీజ్ కంపెనీ దాదాపు ఒక 4-5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళందరికీ ఒకే ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్. ఇందులో డాక్టర్లు ఉన్నారు, అయ్యర్ ఆఫీసర్, చాలా పెద్ద పెద్ద ర్యాంకులు ఉన్నారు. డాక్టర్ వచ్చినదే, కంపౌండర్ వచ్చినా ఇదే ఆయిల్, బ్యాంక్ మేనేజర్ వచ్చిన ఆయిల్, అందులో వాచ్మెన్ వచ్చిన ఆయిల్. ఎందుకంటే ఆరోగ్యం అందరికీ ఒకటే కావాలి, అవునా కాదా? ఈ కంపెనీ కూడా డబ్బు కావాలంటే ఇంకొక 10-20 రకాల ఆయిల్స్ పెట్టి ఎవరికి రేంజ్ తగ్గట్టు వాళ్ళు అమ్ముకోవచ్చు. కానీ ఆ పని చేస్తుందా? అందరికీ ఒకే ఆయిల్, ఒకే ఆరోగ్యం. అందరూ ఈ కొనే స్థాయిలో కంపెనీ రేట్లు డిజైన్ చేసింది. సామాన్యులు కూడా ఈ ఆయిల్ వాడుకుంటే మంచి ఆరోగ్యం. చాలా మంది చెప్తారు, సార్ ఈ ఆయిల్ వల్ల నాకు లోపల కడుపులో అల్సర్ తగ్గింది, స్వీట్ తగ్గింది. చాలా మంది చెప్తారు. న్యాచురల్గా ఈ ఆయిల్ వాడితే వెయిట్ కూడా లాస్ అవుతుంది. న్యాచురల్గా 2-3 కిలోలు వెయిట్ లాస్ అవుతున్నారు. కంటి చూపు మంచిది, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, చాలా ఉన్నాయి బెనిఫిట్స్ చెప్తే. అది వాడాలని రాసి దేవుడు రాత కూడా రాసి పెట్టున్నారు. వాడే రాత లేకపోతే నువ్వు ఎన్ని చెప్పు వాడతారా? నాకు మస్తు తెలుసు, మేము ఫ్రీడమ్ తప్ప ఏమి నాకు చెప్పండి. 8 సంవత్సరాల నుంచి వాడుతున్నావు, 22 సంవత్సరాల నుంచి ఆడుతున్నారు, బాగుంది. ఇప్పుడు నేను 1 రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళాను.
ఒక్కసారి ట్రై చేయమంటే చూద్దాంలేండి. ప్రెస్టీజ్ ఎవరిది? మనది. ఇన్ని రోజులు ఏదేదో బయట రకరకాల బ్రాండ్లు వాటి ఒక రూపాయి ఎవరైనా ఇచ్చిందా? లేదు. 18 లక్షలు నెలకి ఇస్తాడు, 17 లక్షలు ఇస్తాడు నెలకి. ప్రెస్టీజ్ వాడుకుంటే ఎగ్జామ్స్ రాసి పెద్ద పెద్ద బ్రెయిన్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ యూజ్ ద ప్రొడక్ట్. వాడు మీటింగ్స్ రా, నీకు తెలిసిన చెప్పు. నో అంటారు, సతాయిస్తారు. నువ్వు కూడా అంతే ఒకప్పుడు. తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ కంపెనీలు చేయాల్సింది మాత్రం నిలబడాలి. గెలవాలంటే ఏం చేయాలి? నిలబడాలి. చాలా మంది ట్రై చేసి పారిపోతున్నారు. నెల 2 నెలలు 3 నెలలు చేసి ఎవరు రావట్లేదు సార్. ఎవరు వస్తారు? ఎమ్మెల్యే బయట తీసుకుంటే ఎమ్మెల్యే అయితే అదే మా ఎమ్మెల్యే గారు జాయిన్ అయితే మేము కూడా జాయిన్ అవ్వాలని చెప్పేసి నువ్వు జాయిన్ అయినప్పుడు నాకు పెట్టుకుంటే ఎవరు రాదు. ఈ బిజినెస్ నిలబడాలి. రేట్లు ఎక్కువ అంటారు, నిలబడాలి. నువ్వు కూడా ఒకప్పుడు రేట్లు ఎక్కువ వ్యక్తే కదా. అన్ని తట్టుకొని నిలబడితే దేవుడు చూస్తాడు. ఇది నిజమైన భక్తుడా, గొప్ప భక్తుడా. ఇవన్నీ టెస్ట్ చేసి తర్వాత టీం ఇస్తాడు. మాకు కూడా ఏం చేస్తారు, ఈరోజు గెలిచిన లీడర్ అందరికీ ఊరికే సక్సెస్ ఎవరికి రాలే. వచ్చిందా? ఏదో లాటరీలో తగల పేరు. ఆలోచన విధానం, వాళ్ళ మాట తీరు మార్చుకుంటూ, మీటింగ్ వెళ్తూ, రెస్టింగ్ మీద నమ్మకాన్ని పెంచుకొని, అప్లైనర్ మాటల్ని గౌరవిస్తూ, రెస్టింగ్ లో నాకు భవిష్యత్తు ఉంది అని ఒక నమ్మకంతో నిలబడితే దేవుడు ఇచ్చిండు. రిజర్వేషన్ ద్వారా, రికమెండేషన్ ద్వారా ఎవరు రెస్టింగ్ లో సక్సెస్ లేదు. ఎవరు సక్సెస్ అయినా వాళ్ళ నమ్మకం, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళని సక్సెస్ చేసింది. మీరు కూడా మంచి ఆలోచన చేయండి. వెస్టిజ్ పట్ల గౌరవం, నమ్మకం పెంచుకోండి. ఒకరోజు మీకు టీం ఫామ్ అవుతుంది. ఏదైనా మనం జాబ్లో చేస్తున్నాం. ఈరోజు మీరు కూడా చాలా మంది జాబ్ చేస్తున్నారు. 10 సంవత్సరాలు చేసారు మీరు ఒక్కలే. 20 సంవత్సరాలు చేసినా ఒక్కనే. 20 ఇయర్స్ చేసినా ఒక్కనే. మీరు 10 సంవత్సరాలు జాబ్ చేసారు, కష్టపడరు. 11వ సంవత్సరం ఒక 4 నెలలు రెస్ట్ తీసుకుంటే డబ్బు వస్తుందా? రాని కోసం టైం ఉంది. ఒక 1-2 ఇయర్ కష్టపడి టీం ఫామ్ చేయండి. 2 ఇయర్స్ చేయండి, టీం తయారు చేయండి. నెలకు ఒక 50, 60, 70 లక్షలు వస్తుంది. ఒక 2 నెలలు మీరు రెస్ట్ తీసుకున్నారు. బాగా ఏదైనా ఇబ్బంది వల్ల, హెల్త్ బాగాలేకుండా, సంథింగ్ ప్రాబ్లం, మీ టీం ద్వారా డబ్బు వస్తుందా రాక? జాబ్ వస్తుందా? మరి దానికైతే టైం ఉంది. దీనికి మీటింగ్ రమ్మంటే టైం లేదు. టైం లేదు అనే వాళ్ళకి నేను చెప్తాను. నీ తల మీద దరిద్రం ఇంకా పోలేదో చెప్తాను. టైం లేదు కాదు, దరిద్రం పోలేదు. టికెట్ ఎవరైనా నీ ఫ్రెండ్ ఫ్రీగా తీసుకుంటే టైం ఉందా లేదా? నీకు ఫ్రీగా టికెట్ వస్తే ఉంటుంది కదా. చూడండి, సినిమా టికెట్ ఫ్రీగా 100-150 పెట్టి ఎవరైనా టికెట్ తీస్తే దానికి ఊపుకుండా పోతుంది. టైం ఉంది. ఎన్ని పనులు పక్కన పెట్టి 150 రూపాయలు టికెట్ ఫ్రీగా వచ్చే టైం ఉంది. లైవ్ మార్చేదానికి ఒక గంట సేపు టైము. సో తప్పు లేదు, సమాజమే అట్లుంది, అందులో మనం కూడా ఉన్నాం. కాబట్టి ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు. ప్రేమతో, గౌరవంగా, రిక్వెస్ట్గా వాళ్ళని తీసుకురావాలి. ఒక వ్యక్తిని నో అంటే వదిలేద్దామా? ఇంకొకసారి ట్రై చేద్దాం, ఇంకొకసారి ట్రై చేద్దాం. నేనైతే ఎన్నిసార్లు ట్రై చేయాలి సార్ మనం ఒక అతను అడిగాడు మీటింగ్. ఎన్నిసార్లు అంటే అతను వచ్చేదాకా చేయాల్సింది. ఎన్నిసార్లు రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. ఎన్నిసార్లు అడిగి డాక్టర్ వదిలేమని అడిగినా రెస్టీజ్ అంటే తెలిసేదాకా, వాళ్ళు వచ్చేదాకా నిలబడాల్సింది. ఎందుకంటే తల మంచి మొక్కకు నీళ్లు పోస్తే పెరిగి పెద్దయి తల తెచ్చి బతికునే రోజులు ఫలాలు ఇస్తుంది. అందుకోసం ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెడితే ఎవరు ఆధిపత్యం అవుతారో మనకు తెలియదు తెలుసా. మన నమ్మకం, ప్రయత్నం చేయాలి. అందుకే ఏ వ్యక్తిని తక్కువగా చూడద్దు. నో అన్నా, చీ అన్నా, చా అన్నా మనం ఏం పట్టించుకోవద్దు. ఫీల్ అవ్వదు. ఈ బిజినెస్ స్టైల్లో ఫీల్ అయితే ముందుకు, ఈ బిజినెస్ కాదు ఏ రంగంలో అయినా ఫీల్ అయితే ముందుకు వెళ్ళలేదు. రాజకీయాలైనా ఇంకోటైనా ముందుకు వెళ్ళే మనస్తత్వం ఉండాలి. ప్రెస్టీజ్. ఒకరోజు నేను లీడర్ అవుతా, టీం తయారు చేస్తా. ఈ రోజు కష్టంగా ఉంది, నో ప్రాబ్లం. కష్టం ఎప్పుడు కొట్టదా? అర్థం అవుతుంది జనానికి ఏదో. సో మేము స్టార్టింగ్లో ఎవరు పిలిస్తే రాలా. ఎందుకంటే నేను 10 మందికి చెప్పా. 10 మందిలో ఒక్కడు కూడా ఫోన్ ఎత్తాడు. నెక్స్ట్ డే నుంచి ఇంకా ప్రెస్టీజ్ అని చెప్పినా అతను ఫోన్ ఎత్తాడు. నా అప్పుడు ఫోన్ చేసిన ఏదో అంతా నేను వ్యాపారంలో లాస్ పోయినట్టుగా, ఎవరు రావట్లేదు సార్ ఆయన అడిగాడు ఎంతమందికి చెప్పినావు? చాలా మందికి చెప్పాను.
వాళ్ళ పేరు రాయమంటే రాశా, 10 మంది పేరు రాశాను. తర్వాత రాయమన్నాడు, లేదు 10 మందికి చెప్పిండు నేను మొత్తం అయిపోయింది బిజినెస్ అనే మైండ్తో ఉన్నాడు. చెప్పిండు ఆయన, సార్ ₹1 పైకి వేస్తే బొమ్మ పడవచ్చు పడకపోవచ్చు, ఒక 40 కాయలు వేస్తే 4 ఏళ్ళు పడతాయని ఎవరు అడిగాడు. ఎందుకు పడవు సార్ అని. పడితే పని చేసుకో సార్ అని. ప్రెస్టీజ్ ఇప్పుడు దాకా మీ అప్లైన్ అంతా అనుకుంటున్నారు, ఎట్ట పడుతున్నారు కాబట్టి ఇది నా బిజినెస్ అనుకోని పద్ధతి. ఇది దేవుడు ఇచ్చిన ఒక అవకాశం, నేను కష్టపడి గెలవాలని పద్ధతి. దేవుడు వరాలు ఇయ్యడు, శాపాలు ఇయ్యడు, అవకాశాలు ఇస్తాడు. అవునా కాదు? అవకాశాలు సహనంతో ఓర్పుతో తట్టుకొని నిలబడి సాధించుకోవాలి. ఎవరికైనా దేవుడు ఆపదలో ఉన్నాడని ఒక ₹500 కట్టలు తీసుకొచ్చి 4 వేస్తాను ఇంట్లో, ఎవరికి ఇప్పుడు చరిత్రలో నీకు కూడా వేయడు. ఏదో ఒక మంచి అవకాశం ఇస్తే దాన్ని పట్టుకొని ఎదగాలి. ఇది కూడా ఒక అవకాశం. వరాలు ఏడు, శాపాలు ఏడు, అవకాశం ఇస్తాడు. సో ఈ 10 మంది నో అంటే నేను ఆగిపోవాలనుకున్నా. నా మీటింగ్కి వెళితే మళ్ళీ చెప్పారు వాళ్ళు, అదే ఎక్కువ మంది ట్రై చేయండి. వెస్టీజియాలో గెలవాలి అనుకునే వ్యక్తి మైండ్ ఎలా ఉండాలంటే, ఈ కంపెనీలో నో రివర్స్ గేర్. గెలవాలనుకుంటే రివర్స్ గేర్ ఉందా? కొండలు వచ్చినా ముందుకే, వాగులు వచ్చినా ముందుకే, మొక్కలు వచ్చినా ముందుకే, ఎవరు ఎస్ అన్నా ముందుకే, నో అన్నా ఆ మైండ్ కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే గెలుస్తా ఉన్నారు. ట్రై చేసే వాళ్ళు ఎవరు గెలవాలి. ఇప్పుడు చరిత్రలో ట్రై చేసి ఆపేసి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో పని చేసుకుంటున్నారు. డిసైడ్ చేస్తారు కదా, వాళ్ళు ముందుకు వెళ్తారు. మీరు ట్రై చేస్తారా, డిసైడ్ చేస్తారా? డిసైడ్ చేసి వర్క్ చేయండి. టీమ్ వచ్చి డిసైడ్ చేస్తే బాగా వన్ సైడ్. ప్రెస్టీజ్ ఇది మనలోనే ఉంది. మీటింగ్స్ రావాలి పాజిటివ్. ఎవరికి ఈజీగా రాలేదు, అందరికీ వచ్చింది టీం. ఎప్పుడు కొన్ని రోజులు తర్వాత నిలబడి మీరు కూడా 6 months బాగా వర్క్ చేయండి. దీన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. వెస్టీజ్ చాలా మంది ఏం చేస్తారు, వెస్టీజ్కి ఏం పని లేకపోతే మీటింగ్కి వస్తారంట. సక్సెస్ వస్తుందా? రాదు. అలాంటి వాళ్ళకి రాదు. అలాంటి వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు, నాకు టీం రాలేదు, నేను వెస్టీజ్లో జాయిన్ అయ్యాను. ఏం ఉపయోగం? దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, సక్సెస్ కావాలి. ఈరోజు ఏమైనా చిన్న ఫంక్షన్ ఉంది, ఈరోజు మీటింగ్ ఉంది. కొన్ని పరీక్షలు దేవుడు మనకి ఇప్పుడే పెడతాడు. నిన్న ఉంటే బాగుండేది కదా ఫంక్షన్, కానీ ఈ రోజే ఉంటుంది. నిన్న పెట్టాడు, కావాలనే పెడతాడు. ఈ రోజు వీడు ఈ గట్టును ఉంటాడా, ఆ గట్టు కొంటాడా అని టెస్ట్. మరి కొన్ని మనకు తెలియదు, ఎక్కడో వస్తాయి సార్, ఆ రోజే వస్తుంది. రోజు రావు అట్లాంటి సిచ్యువేషన్. ఎప్పుడో ఒకసారి అయితే కనిపిస్తుంది. మీకు కూడా ఎదురే ఇటా అట, ఇటా అట. నిజమైన భక్తులు ఇటే అంటున్నాడు. అవునా కాదు? దొంగ భక్తులు అందరూ సార్ ఈరోజు చిన్న ఫంక్షన్ ఉంది సార్, లేకుంటే ఎంఎస్ఆర్ మీటింగ్ నేను వచ్చేవాడిని. ఫంక్షన్ లేకుండా వచ్చేవాడు. నువ్వు పోయి తింటేనే అది అయిపోతుందా? దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. గెలవాలి, ముందుకు వెళ్ళాలనుకుంటుంది. నేను కోరకనే మాకు డబ్బు రాలేదు కదా. త్యాగాలు చేసినాం, పోరాడినాం, కష్టపడ్డాం. డే ఆర్ నైట్ వెస్టీజ్ నామస్మరణ చేసినాం. కోరిక ఎక్కడ వస్తుంది చెప్పండి? ఎక్కడ ఉంది రావటానికి? చేయాల్సింది చేస్తే రావాల్సింది ఆటోమేటిక్లీ. మీరు ఏం చేయకుండా చాలా మంది ఇంత పని చేస్తారు, ఇంత రిజల్ట్ రావాలని చూస్తారు. వస్తుందా సార్? ఈ సినిమాలలో వస్తుంది. సినిమాలలో సూర్యవంశంలో వెంకటేష్ యాదవ్ లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంటర్వ్యూ దాకా చాలా ఇబ్బందులు పడుతుంది పాపం. తినడానికి కూడా వండటానికి రైస్ లేకుండా ఉప్మా అవుతుంది చేస్తుంది. ఇంట్లో అయిన తర్వాత డైరెక్టర్ కథ ఏం రాసింది కానీ ఎక్కడ చూసిన హరిశ్చంద్ర ట్రావెల్స్ ఇడ్లీ ఉప్మా వెరీ గుడ్ తల్లి. ఇంటర్వ్యూ తర్వాత ఎక్కడ చూసినా ఆయన అది సినిమా. రియల్ లైఫ్ మనకు కూడా కళ అవుతుంది. బెంచ్ కాదు ఎక్కినట్టుగా, చిరంజీవి వాళ్ళ ఇంటికి పోయినట్టుగా, చిరంజీవి మన ఇంటికి రమ్మన్నట్టుగా కళలు వస్తాయి. నిజం కాదు. నిజమైతే కింద పడ్డప్పుడు ప్రెస్టీజ్ కంప్లీట్. ఒక్క 1 year నిలబడితే అందరి జీవితాలు ఇక్కడ మార్చుకునే అవకాశం ఉంది. మనకన్నా ముందు చాలా మంది మార్చుకున్నారు, మార్చుకోని వాళ్ళు కూడా ఉన్నారు. 2 ఉన్నాయి. వెస్టీజ్లో జాయిన్ అయిన అందరికి కార్లు వచ్చినా రాలా, అందరికీ లక్షలు తీసుకున్నారా తీసుకున్నారు. ఈరోజు చాలా మంది వెస్టీజ్లోకి వచ్చి లక్షలు తీసుకున్నారు, కార్లు తీసుకున్నారు, ల్యాండ్ పొలం తీసుకున్నారు, గోల్డ్ తీసుకున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు. కొంతమంది ఫారిన్ ట్రిప్స్ వెళ్ళొచ్చారు. అందరూ కాదు, కొంతమంది. వెస్టీజ్లో ఉంటే కాదు, నేను కూడా ఆ కొంతమందిలో ఉండాలి, సక్సెస్ పీపుల్లో ఉండాలి. ఉండాలంటే మనలో మార్పు రావాలి. వెస్టీజ్లో మనల్ని మార్చుకోవడమే సక్సెస్. మన మైండ్ సెట్ సిఎన్సీలో ఉన్నాడు, బట్ అందరు మాత్రం మైండ్ తీసుకుంటే నీతులు చెప్తారు, పాటించే వాళ్ళు లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పేది కాదు ఈ బిజినెస్. మనం చేస్తే మనం చూసి కొంతమంది కాపీ చేస్తారు, అందరూ చేయరు. కొంతమంది చేస్తే స్థలం వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఇట్లా మార్చుకుంటూ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాల్సి
ఎవరు వెస్టీజ్లోకి వచ్చినా పర్ఫెక్ట్ లేదు. నేను వెస్టీజ్లో స్టార్టింగ్లో సిఎన్సీలో లేదు, అసలు నాకు తెలియదు సిఎన్సీలో ఉండేటట్టు కాదు. 30వ తారీఖు నా బిల్ అయ్యేది 40 పాయింట్లో ఇలా కొట్టిస్తే ప్రమోషన్ అయ్యేది. తర్వాత ఇక్కడ లీడర్స్ మాటలు విని తర్వాత సిఎన్సీలో మనం ఉంటే మన టీం చెప్పొచ్చు. తర్వాత కొన్ని రోజుల తర్వాత సిఎన్సీ లేక వచ్చారు. సిఎన్సీ కూడా ఎప్పుడు 14వ తారీఖు నైట్ 10 గంటల తర్వాత చేసేవారు. మన ఇండియాలో స్టైల్ ఎట్లా ఉంటుంది లాస్ట్ మన ఇండియాలో ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని కాపాడాలి కాబట్టి 14వ తేదీ నైట్ 10 గంటల తర్వాత ఫోన్ చేస్తే అప్పటికే డిఎల్సీ పైన ఇంటికి పోయినాడు సార్ ప్లీజ్ సార్ రిక్వెస్ట్ సార్ అని 11 తర్వాత బిల్లు కొట్టించుకునే రకం. అక్కడి నుంచి మెల్లగా మారుతుంది. ఇప్పుడు నాకు సిఎన్సీ అంటే 2వ తారీఖు. నన్ను నేను మార్చుకున్నాను, జనాలకు ఎవరికి చెప్పలే. మార్చుకుంటే నన్ను చూసి కొంతమంది 2వ తేదీ చేస్తున్నారు, అందరూ చేయరు, కొంతమంది చేస్తారు. ప్రతి విషయంలో నేను ప్రతి మీటింగ్కి వెళ్ళా. ఇప్పటివరకు నాకు తెలిసి ఒక మీటింగ్ కూడా నేను మిస్ అవ్వలేదు, అవను కూడా. డబ్బు వచ్చినప్పుడు రానప్పుడు మీటింగ్కి వెళ్ళా. ఇప్పుడు 16-17 లక్షలు వచ్చినా కూడా మీటింగ్కి నాకు అలవాటు అయిపోయింది. వెస్టీజ్ అంటే మన బిజినెస్, దీనికి మనం రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు నాకు డబ్బు వచ్చింది, టీం వచ్చింది, నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేస్తానంటే దేవుడు కూడా అర్థమైంది. దీనికి కళ్ళు బాగా ఎత్తికెక్కి దీన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. సో ఇది మన అన్నం పెట్టే కన్న తల్లి లాంటి కంపెనీ. దీనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు నాకు ఎంత డబ్బు వచ్చినా వెస్టీజ్ ద్వారా నేను పిలిచి అవునా కదా, వెస్టీజ్కి నేను రెస్పెక్ట్ చేయాలి. అందుకే నేను ఇప్పుడు నా బిజినెస్ మీటింగ్ కూడా 30 days నేను వర్క్ చేస్తాను. చాలా మంది అడుగుతున్నాయి, నువ్వు సక్సెస్ వచ్చింది కదా, నీకు ఇప్పుడు అంత అవసరం ఏముంది, ఇప్పుడు అవసరం ఏమంటే ఇది కన్న తల్లి, ఇది చేయాల్సింది అని చెప్పేసి మ్యాక్సిమం 30 days వర్క్ చేస్తాను. నేను దాదాపుగా నా రెస్ట్ అనే పదం ఉండదు. నాకు వచ్చింది, నాకు రావాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదా, నాకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చిండు. ఈ బాధ్యత నేను గౌరవంగా సక్రమంగా పూర్తి చేయాలి. ఇప్పుడు నేను ఒక 6 నెలలు ఇంటి దగ్గర కూర్చున్నా, మినిమం 10 lakhs తగ్గదు. ఇంకో 16-17 వస్తుంది పని చేస్తే. ఒకవేళ కూర్చున్న 10-12-13 వస్తుంది, పక్కన కూర్చున్నా వస్తుంది. బట్ ఒక రోజు కూడా కూర్చోండి, చేయాలి, చేద్దాం వెళ్ళేంత వరకు. ఇది ఒక డ్యూటీ. అదే గవర్నమెంట్ జాబ్ వస్తే 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తావా లేదా? ఇది నేను ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కదా, నాది 22 సంవత్సరాలు రిటైర్మెంట్ కావాలంటే అని మైండ్ సెట్తో తీసుకుంది. అన్నింటికీ కారణం మన మైండ్ సెట్. అబ్బా నేను బాగా పొడిచాను, అలసిపోయినానంటే అలసిపోద్ది బాడీ. నేను అనుకోండి ఎప్పుడు కూడా నేను చేసింది కొంత, చేయాల్సింది చాలా ఉంది అనుకుంటా మైండ్. ఎప్పుడు నేను అదే అనుకుంటా, అదే చెప్తాను జనాలకి, నేను చేసింది ఇంత, చేయాల్సింది ఇంత, అట్లా అనుకుంటే పని చేయాలనిపిస్తుంది. నేను ఇంత చేశాను అంటే అయిపోయింది, మన మైండ్ క్లోజ్ అయిపోయింది. మన బాడీ మన మైండ్ ఎలా ట్రీట్ చేస్తే అలా. సో ఇప్పుడు మన గొప్ప వ్యక్తుల దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి, ముందుకు వెళ్ళాలి, అదే మనం నేర్చుకోవాల్సింది. సో ప్రతి దాంట్లో మంచిని తీసుకుంటూ ముందుకు వెళ్తే ఈరోజు చాలా పెద్ద సక్సెస్ వచ్చింది. మీరందరూ కూడా గెలవాలి రాబోయే రోజుల్లో. మీ సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది. మీ అప్లైన దగ్గర లేదు, మా దగ్గర లేదు, గౌతమ్ బాలి సార్ దగ్గర కూడా ఉందా? గౌతమ్ బాలి సార్ దగ్గర, గౌతమ్ బాలి సార్ దగ్గర ఉంటే అందరికీ ఆయన సైన్ చేయమని చేస్తారు. నా దగ్గర ఉన్న నా టీం వాళ్ళకి పక్కటి వాళ్ళు కూడా సైన్ చేసేవాడిని. పవర్ నా దగ్గర లేదు, నీ చేతుల్లో ఉంది, నీ ఆలోచనలో ఉంది. దేవుడికి రోజు దండం పెట్టినా దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు ఇచ్చిండు నీకు అవకాశాలు, పని చేసుకోవాలి. చాలా మంది పోయి మీటింగ్ రోజు పోయి గుడికో బడికో పోయి చర్చికో పోయి దండాలు పెడతా ఉంటారు. నేను సైట్ పాయింట్ కాలేదు, అడిగి పోయి దండాలు పెడితే ఎక్కడైతే పనియే ప్రత్యక్ష దైవం, మానవ సేవే మానవ సేవ లాగా పనిచేయండి. దేవుడు రోజు ఆయన గుడికో రమ్మని చెప్పలే, నేను పని చేయి, లోపల పెట్టుకో, వర్క్ చేయి. పని చేయకుండా కూర్చుంటే ఎక్కడి నుంచి వస్తుంది? బిజినెస్ వస్తుందా? పని చేస్తుంది. నేను 8 years వెస్టీజ్ పట్టుకొని వర్క్ చేస్తాను. పని. నన్ను గుడికి రాలేదు, నాకు మొక్కలేదు, నాకు కొబ్బరికాయ కొట్టలేదు, నా చర్చికి రాలేదు అని ఎవరు దేవుడు నా చెక్ ఆపిండా? ఆపితే సుప్రీంకోర్టులో కేసు ఆయన మేడు పని చేసేవాడికి ఇవ్వాలి, ఇక్కడ అవునా లేదా? పని చేస్తాము. ఇది మానవ సేవ, 10 మందికి హెల్ప్ అవుతుంది. మనం చేసే పనులు స్వార్థం లేదు. మనం ఒక్కరమే సంపాదించుకొని జనాలందరినీ మోసం చేయట్లేదు. జనాలందరికీ మంచి హెల్ప్ చేస్తున్నాం, వాళ్ళకి డబ్బు వచ్చేట్లు తయారు చేస్తున్నాం, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడడానికి మనం ఇండైరెక్ట్గా మనం ఉపయోగపడుతున్నాం. మనం పెట్టే మీటింగ్స్ ఎన్ని లక్షల మందికి ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది. ఇంకేం కావాలి? ఏ దేవుడు చెప్పడానికి ఎందుకని ఏం చెప్తారు? సో గౌరవించండి, పని చేయండి. పని చేయకుండా ప్లాన్లు గీస్తే ఫలితాలు రావు. చాలా మంది మనం ప్లాన్లు గీస్తారు, కొత్త ప్లాన్లు డిజైన్ చేస్తారు, కానీ పని ఫలితాలు వస్తాయా రావు. చాలా మంది చూసినట్టే మా 8 years ఎక్స్పీరియన్స్ లో కొన్ని వేల మందిని చూసినాం. రకరకాల మైండ్ సెట్ వాళ్ళు వస్తున్నారు. ఆయన ఈ రోజు వచ్చిన రాలేదో వచ్చిన మాకు ప్లాన్ ఇస్తాం, ఎట్లా కాదు చేయాల్సింది.
ఇది ఎట్లా కాదు సార్, దీన్ని వెరైటీ చేయాలంటే చేయాలి అని చెప్పి చేసేది చేతులు కాల్చుకొని వీటి కాడ కూర్చోండి. ఇప్పుడే ఒక సిస్టమ్ పెట్టింది. సక్సెస్ అయిన వాళ్ళు ఏం చెప్తున్నారో దానికి పోతే మనకి ఈజీ అవునా కదా. ఇప్పుడు నాకు ఈ రూట్ తెలియస్తారు, ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మీరు ఇక్కడ లోకల్ చెప్పే మాట వింటే మంచిదా, నేను సొంతంగా ప్రయోగం చేస్తే మంచిదా? అతి తెలియని కళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఈ గూగుల్ చేసిపోయి ఆయన గుర్తుంది పోయి పోతాం ట్రైన్ పోతుంది లోపల ఇందాక తెలియదు అతి ఉండకూడదు. మరి లోకల్లో చూపించేవాడు ఉన్నప్పుడు నీకెందుకు కర్మ? ఆయన పట్టుకొని పోతే తొందరగా వెళ్తావుగా. నువ్వు సొంత ప్రయోగాలు చేస్తే ఆ గూగుల్ పోయి ఆయన పాడు ఇంట్లో చేసుకుని ట్రైన్ వెళ్ళిపోయారు. అందుకే తెలియదు దీంట్లో చూపించకూడదు. ఫాలోగా సక్సెస్ అప్లైనా సింపుల్ లాజిక్, అది టైం వేస్ట్ కాదు. చాలా మంది సొంత ప్రయోగాలు చేసి సంవత్సరం 2 సంవత్సరాలు నిలబడరు, బండి నడిపించారు, ఈరోజు అడ్రస్ లేకుండా కనుమరుగా వెళ్ళిపోయారు. ఎవరైతే మంచి సక్సెస్ అప్లై అయిన మాటలు వింటున్నారో వాళ్ళకు డోకా లేదు, బండి నడుస్తాను. 8 years మా బండి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఎందుకంటే నాకు అతి తెలివితేటలు మోతాదులో ఉన్నాయి. పని చేసుకునే దాంట్లో ఎక్కువ ఉంది, కష్టపడే తత్వం. అది ఒక్కటి చేసుకుంటా పోతాను అంతే. ఏం చెప్తే అది మా అప్లైనర్స్ పై వాళ్ళు చెప్పిన మాటను గౌరవిస్తూ ముందుకు వెళ్తారు. సరే నాకు సక్సెస్ వస్తుంది. సో చాలా మంది సొంత తెలివితేటలు ఉపయోగించి వెస్టీజ్లోకి దూరమై ఎప్పుడు పోయి మళ్ళీ ఏదో ప్రైవేట్ జాబ్ 20,000, 30,000, 40,000 చేసుకుంటా అక్కడే ఉన్నాడు. ఇక్కడ వజ్రాల గని, ఇది బంగారపు గని. ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు పోయి ఏదేదో చేస్తున్నారు. ఒకసారి చూడండి ఎంత దరిద్రం పట్టిందో చూడండి. ఇక్కడ వెస్టీజ్లో సక్సెస్ కాక బయటకు పోయి మళ్ళీ 20-30,000 చేస్తున్నారంటే ఏమనుకోవాలి? కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే వాళ్ళు కూడా కర్మ వచ్చేది కాదు. ఓకేనా? సో దయచేసి అందరం దీన్ని రెస్పెక్ట్ చేద్దాం. ఎంత గొప్పది అంటే దీన్ని ఎంత జాగ్రత్తగా చూస్తే అంత గొప్పగా కనపడుతుంది. ఇది సబ్బులు కంపెనీ అన్న వాళ్ళకి సబ్బులే కనపడ్డాయి, ఎట్లా చూస్తే అంత కనపడదు. దీన్ని ప్రాణం పెట్టి పనిచేసిన వాళ్ళకి ఈరోజు ప్రాణం లాగే కనపడుతుంది. వెస్టీజ్ 2023 జనవరి నుంచి 2023 జనవరిలో నాది 10 lakhs దాటింది ఇన్కమ్. అక్కడి నుంచి 10, 11, 12, 13, 14, 15 వెళ్తాను. 2023, 24, 25, 23 12 నెలలు, 24 12 నెలలు. ఎన్ని నెలలు మొత్తం? 24. ఇది 25 10 నెలలు కంప్లీట్ అయింది. 24 10 34 నెలలు. 34 నెలలు ఇంటూ నా ఇంట్లో యావరేజ్గా ఒక 12 లక్షలు వేద్దాం. 13 దాకా ఉండొచ్చు, మేము 12 చేద్దాం. 34 నెలలు ఇంటూ 12 లక్షలు అంటే ఎంత వస్తుంది చూడండి. ఎవరైనా క్యాల్కులేటర్ ఒకసారి ఓపెన్ చేయండి. 34 నెలలు ఇంటూ 12 4,08,00,000. ఎన్ని సంవత్సరాల ఇన్కమ్ ఇది? 2 సంవత్సరాల 10 నెలల ఇన్కమ్ 4 కోట్లు. పవరా కారణం పెట్టి పని చేసుకోండి వెళ్ళిపోయింది. టైం పాస్ చేసుకోండి కాదు. ఎస్టీని రెస్పెక్ట్ చేయకుండా ఉంటే కాదు. అప్లైనర్లు గౌరవించకుంటే కాదు, రాదు వస్తా. అప్లైనర్లు గౌరవిస్తూ టీంను ప్రేమిస్తూ వెస్టీజ్ని గుండెల నిండా నింపుకొని వెస్టీజ్ నా సర్వస్వం అనుకుని పనిచేస్తే ఇది నా జస్ట్ 2 సంవత్సరాల 10 నెలలు. నా 8 సంవత్సరాల జర్నీ అంతా చెప్పట్లేదు. పేదవాడిగా పుట్టచ్చు, పేదవాడిగా చనిపోకూడదు. దేవుడు అవకాశం దొరికిన తర్వాత కూడా చెప్పారు మీటింగ్లో. అవకాశం దొరికినా కూడా పేదవాడిగా చనిపోతే తప్పు మనది. ఆ మాట నన్ను ఒక రోజు రైట్ అంతా నిద్ర లేకుండా చేసింది. వెస్టీజ్ కంపెనీ దొరికింది. చాలా మంది దీంట్లో సక్సెస్ అవుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. నేను సక్సెస్ అయ్యే బ్యాచ్లో ఉండాలంటే నాకు నేనే కారణం అని చెప్పేసి ప్రతి చోట తగ్గి ఒదుగుతూ నేర్చుకుంటూ మార్చుకుంటూ నిలబడితే ఈరోజు ఇంత గొప్ప సక్సెస్. 4 కోట్లు 2 సంవత్సరాలు 10 నెలలు. పాత కలిపితే నేను మళ్ళీ అక్కడ 4 lakhs 3 lakhs 5 lakhs అది ఉంది. ఆయన కలిపితే దగ్గర ఒక 5-6 crores వెస్టీజ్ ద్వారా తీసుకున్నా నా లైఫ్ మారేది. మొదటి వరకు చెప్పేటని ఇప్పుడు నా లైఫ్ కాదు, నా పిల్లల లైఫ్ మారినట్టా లేదా? వాళ్ళ లైఫ్ అంటే కంప్లీట్ గా మన వంశమే చేంజ్ అయిపోయింది. ఏదన్నా సమస్య వస్తే ఎవరి దగ్గర చేతులు దాపే స్థాయి నుంచి మనమే 10 మందికి ఏమైనా హెల్ప్ చేసే స్థాయికి వెస్టీజ్ కంపెనీ మనం తీసుకొచ్చింది. సో అందుకోసం నేను వెస్టీజ్ కంపెనీ ఒక తల్లితో పోలుస్తాను. మా తల్లి లాంటిది అనుకోండి, కన్న తల్లి కన్నా నాకు గొప్పగా కనపడతాను. ఈరోజు మీరు నన్ను రెస్పెక్ట్ చేసినట్టే మీరెవరో నేనెవరో తెలియదు. వెస్టీజ్ బంధం మనల్ని ఇక్కడ నన్ను రెస్పెక్ట్ చేసింది, అవునా కాదా? ఇప్పుడు ఈ రెస్పెక్ట్ నాకు తెలుగు రాష్ట్రాల్లో వస్తుంది. ఇంకొక 2 years తర్వాత ఇండియాలో ఎక్కడికి పోయినా ఎంఎస్ఆర్కి ఇలాంటి గౌరవం రాబోతా ఉందంటే అవునా? Thank you.
అలాంటి గొప్ప కంపెనీని నేను పోయి సూట్ చేసుకోవాలి, నేను సెలెక్ట్ చేసుకున్నది కాదు. ఇది దేవుడు మా ఇంటికి పంపించింది. మా పెద్దలు లేదా వాళ్ళ పెద్దలు ఎవరో పుణ్యం చేసుకుంటే నాకు కలిసి వచ్చింది అనుకుంటుంది. ఎంత గొప్ప అదృష్టం చూడండి సార్. 30-40 వేలు సంపాదించి ఒక ఆర్డినరీ పర్సన్. అంటే ఈ లైఫ్, ఈ జీవితంలో నాకు పెద్దగా డ్రీమ్స్, కోరికలు, కళలు లేవు. బయట వెస్టిజ్ లేకుండా ఉన్నాయా? ఏం కోరికలు లేవు. ఏముంటాయి? 20-30 వేలు సంపాదించేవాడికి ఏం కోరికలు ఉంటాయి? ఉంటాయి. ఇంట్లో ఏం చెట్ల కట్టుకోవాలా, మొత్తం పెట్టి తాకలు పెట్టుకోండి. అలాంటి చిన్న జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకి వెస్టిజ్ కంపెనీ ఎక్కడికి వచ్చిందో చూడండి. దయచేసి దీని అందరూ కూడా ఒక ప్రేమతో, కృతజ్ఞతతో, గౌరవంతో వెస్టిజ్ కంపెనీ దేవుడు పంపించినటువంటి అవకాశాలను చూడండి. దేవుడే నాకు పంపించిన ఈ అవకాశాన్ని నేను దీని ద్వారా నేను 1 or 2 years లో వెస్టిజ్లో నెలకు 2 lakhs 3 lakhs తీసుకోవాలి, టీమ్ బిల్డప్ చేయాలి. ఇంతమందికి సక్సెస్ ఇచ్చినప్పుడు నాకు ఇస్తారా? ఇవ్వడా? ఇస్తాడు. నిలబడాలి. నువ్వు కరెక్ట్గా ఉండి చేయాల్సింది చేస్తే ఇస్తాడు. కొంచెం మైండ్ సెట్ చేంజ్ చేసుకుందాం. అప్లైనర్స్ లో కనెక్టివిటీలో ఉందాం, కొంచెం ప్రేమగా ఉందాం. మంచి అప్లైనర్, మన సర్వీస్, మన డెవలప్ మన ఎలివేషన్ తో కొంచెం మంచిగా ఉండాలి, వాళ్ళతో కలిసి ఉండాలి. ఈగో ఏమైనా ఉంటే తీసేద్దాం. నేనే మొత్తం పొడిసా, నేనే చేసా, బిల్డప్ కూడా కొంతమంది తెలిసి తెలియదు. అవన్నీ మార్చుకోవాలి. ఇక్కడ నేను ఒక్కనే పడవలే, నేను పొడిస్తే దాకా రాదు. ఎంతో మంది పాత్ర ఉంది ఈరోజు ఎంఎస్ఆర్ ఇక్కడ నిలబడడానికి. చాలా మంది వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ప్లానింగ్ కూడా నాకు అవసరం. అంతేగాని ఎంఎస్ఆర్ మొత్తం యుద్ధం చేశాడంటే అది ఎవరు? ఆ కృతజ్ఞత ఉండాలి. లోపల ఉంటే సరే అందరికీ ఉండాలి. కొంతమందికి 1 లక్ష కావాల్సరికి ఎక్కడికో పోతాయి కళ్ళు. మొత్తం నేనే చేసాను. అప్లైనర్ ఏం లేదు, అప్లైనర్ వేస్ట్. ఉన్నంతలో అప్లైనర్ గొప్పతనాన్ని గుర్తించండి. మనకు జన్మనిచ్చిన ఇప్పుడు మన తల్లిదండ్రులు బిజినెస్ చేయమని ఎంకరేజ్ చేయలేదు, చేస్తారా? స్టార్టింగ్ డేస్ బుక్ చేసుకోండి. మనం వద్దన్నా నో అన్నా మన బూట్ క్యాంప్ వచ్చిన టికెట్లు బుక్ చేసి ఛార్జీలు కిరాయిలు పెట్టి తీసుకుపోయింది ఎవరు? అప్లైనర్. ఈరోజు కాళ్ళు చేతులు వచ్చేసరికి అప్లైనర్ మీద చాలా మంది ఇది చేస్తారు. రైట్ అప్లైనర్, మళ్ళీ అందరు అప్లైనర్ అంటే అప్లైనర్ కాదు, మీకు సహాయ సహకారాలు చేసి మంచి అప్లైనర్ మనం ఏ రోజు కూడా హార్ట్ఫుల్గానే మంచిగా చేయాలి, బిలీవ్ చేయాలి. సో అది కృతజ్ఞత ఉండాలి మనకి. అది ఉంటే 100% మనం సక్సెస్. సో నేను జస్ట్ 2,000 ప్రొడక్ట్స్ తీసుకున్నా. ఒక 1,800కి మనకు బిల్ వచ్చింది, 200 డిస్కౌంట్. నాకు ఐడి నెంబర్ 75472096 ఐడి ఫ్రీగా ఇచ్చింది. ఈ 1,800కి బిల్ ఇచ్చిండ్రు. కొన్ని పీవీస్ వచ్చినాయి. ఒక 50 రూపీస్ క్యాష్ 10వ తేదీ కంపెనీ వాళ్ళు మనకి అకౌంట్లో పే చేశారు. 250 తీసేస్తే 2000లో 1750కి వచ్చినట్టు. సెకండ్ మంత్ ఒక 1000 తీసుకున్నా. 3వ నెల ఒక 1200, 4వ నెల ఒక 1500. ఇట్లా ఒక 5 months ప్రోడక్ట్ వాడుకున్నాను, 4 months. తర్వాత నాకు ఇంటి దగ్గర చెప్పేది చిన్న బిజినెస్ ఉండేది. 30,000 to 40,000 నా స్థాయి, 30-40 వేలు. అప్పట్లో వెస్టిజ్ చిన్నగా కనిపించింది స్టార్టింగ్లో. నా బిజినెస్ పెద్ద అనుకునేవాళ్ళు. సో వెస్టిజ్ గొప్పతనం ఎప్పుడు అర్థమైంది? నాకు ప్రొడక్ట్లు వాడినా కూడా అంతగా అర్థం కాలేదు. ఎందుకంటే నేను వాటికి జనరల్ ప్రొడక్ట్స్, సోపు, సర్పు, షాంపూ కాబట్టి పర్లేదు, బాగున్నాయి అన్న. ఎప్పుడు 1, 2, 3, 4, 5 మీటింగ్స్కి వెళ్ళినాం. ఈ మీటింగ్ తీసుకెళ్ళిండు నా ఫ్రెండ్. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళ చాలా మంది ఇలాంటి లీడర్ల మాటలు విని వెస్టిజ్ ఇంత గొప్పదా, ఇంతమందికి మంచి చేస్తుందా? స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఎంటెక్ ఉన్నారు, బీటెక్ ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, కండక్టర్ ఉన్నారు, లెక్చరర్ ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, నిరుద్యోగులు, రైతులకు మంచి చేస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న తగ్గుతున్నాయి, కష్టపడే వాళ్ళు డబ్బు వస్తుంది. ఇంత గొప్ప వెస్టిజ్ని నేను చిన్నగా చూస్తున్నా తెలియక కాదు. వెస్టిజ్ గొప్పది, ఇది సమాజానికి మంచి చేస్తుంది, మనకు మంచి చేస్తుంది అని మీటింగ్ ద్వారా నేను తెలుసుకొని వెస్టిజ్ని గట్టిగా పట్టుకొని అప్పుడు నేను పనిచేసా. 4 జాయిన్ చేసిన. ఆ 4 మీటింగ్ తీసుకెళ్తే వాళ్ళు చేంజ్ చేయరు. వాళ్ళ ద్వారా ఒక 10 మంది, 20 మంది, 50, 100 పెరుగుతుంది. ఇప్పుడు నా టీమ్ సైజ్ 1,00,000 మంది. నెలకు 10-12 కోట్ల బిజినెస్ వస్తుంది. ఇన్కమ్ 15-17 లక్షలు యావరేజ్ ఇన్కమ్ వస్తుంది టీమ్ ద్వారా. నేను ఈ మీటింగ్కి వెళ్ళకపోతే వెస్టిజ్లో జాయిన్ అయినా కూడా ప్రోడక్ట్లు వాడుకో